హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ రాజ్కుమార్ 5359 యూట్యూబ్ ఛానల్. గైస్ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నానని అనుకుంటూ ఉన్నాను. అందరికీ మంచి జరగాలని ఆశిస్తూ ఉన్నాను. ప్రీవియస్ వీడియోస్ కనుక చూసినట్లయితే మీకు తెలుసండి, మేము ఇంట్లో 5 మంది మాలధారణ అనేది చేశాము. ఓం శక్తి అమ్మవారి మాలధారణ. నెక్స్ట్ అమ్మవారికి మేము 5 రోజులు ఎలాంటి నియమాలు అనేది పాటించాము అవన్నీ చూసి ఉంటారు. చూడని వారు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా వెళ్ళి చూడండి. తర్వాత అమ్మవారి మాలధారణ చేసిన తర్వాత ఇరుముడి, ఆ తర్వాత అమ్మవారి యొక్క దర్శనము. నేనైతే మేల్మర్వత్తూరు టూర్ లాగా ఒక వ్లాగ్ అనేది చేసి పెట్టాను. మేల్మర్వత్తూరులో శక్తి అమ్మవారి దర్శనం అయితే చేసుకున్న తర్వాత మేమైతే అరుణాచలం అయితే వచ్చామండి. అరుణాచలానికి ఇప్పటికీ నేను 2 సార్లు అయితే గిరి ప్రదక్షిణ అనేది చేయడం అనేది జరిగింది. అంటే మాల వేయక ముందు 2 సార్లు వెళ్ళేసి వచ్చాము పౌర్ణమి రోజున, నేను మా ఆయన. బట్ అయితే నేను స్వామివారి దర్శనం అయితే మేము చేసుకోలేదు. గిరి ప్రదక్షిణ చేసుకొని మేమైతే డైరెక్ట్గా పలమనేరుకి అయితే వచ్చేసేవాళ్ళము. అంటే ప్రతిసారి ఈవినింగ్ స్టార్ట్ చేస్తామన్నమాట. ఒక 6-6:30 అట్లా పౌర్ణమికి స్టార్ట్ చేస్తాము గిరి ప్రదక్షిణ అనేది. పూర్తయ్యేసరికి ఇక 1:30-2 o'clock అయిపోతుందన్నమాట. అప్పటికి ఓపెన్ అనేది ఉండదు మనకి గుళ్ళు. సో అందువల్ల మేమైతే ఇంకా బస్సు అనేది పెట్టుకొని వస్తాం కాబట్టి ఇంకా మార్నింగ్ వరకు ఉండడానికి వీలవ్వదు. వాళ్ళు చెప్పిన టైం ప్రకారం మేము వెళ్ళిపోవాలి. వాళ్ళు మాకైతే ఎన్ని గంటలకి అక్కడ డ్రాప్ చేస్తారో, పికప్పింగ్ అనేది 5 to 6 hours మాకు టైమింగ్ ఇస్తారనమాట. సో అందువల్ల మేమైతే ఎప్పుడు స్వామి దర్శనానికి అయితే వెళ్ళలేదు. ఇప్పుడైతే స్వామి దర్శనం చేసుకుందాం అనేసి మేమైతే ఓంశక్తి మాల వేసుకొని అమ్మవారి దర్శనము చేసుకున్న తర్వాత 11:57కి మార్నింగ్ అంతా స్వామివారి దర్శనం చేసుకుందామని డైరెక్ట్గా అరుణాచలంకి అయితే వచ్చాము. ఇక్కడికి మేము వెహికల్ అయితే మాట్లాడుకొని వచ్చాము. అంటే మేల్మర్వత్తూర్కి ప్రైవేట్గా వెహికల్ అనేది తీసుకెళ్ళాము. సో అందువల్ల ఇక్కడ ఏమంటే మనకి పార్కింగ్ అనేసి వేరొక గోపురం దగ్గర డ్రాప్ చేశారు. అక్కడి నుంచి నడుచుకునే వెళ్ళాలన్నమాట. సో అందుకనేసి ఆ రాజగోపురం దగ్గరికి నడుచుకునే వచ్చామన్నమాట. అంటే రాజగోపురంకి కరెక్ట్గా బ్యాక్ సైడ్ వస్తుందన్నమాట. అంటే గుడి వెనకాల సైడ్ పార్కింగ్ మనకు ఉంటుంది. అంటే బయట నుంచి వచ్చిన వెహికల్స్కి, ఏపీ వెహికల్స్ కానివ్వండి, కర్ణాటక ఇట్లా కేరళ ఏ వెహికల్ అయినా కానివ్వండి, గుడికి బ్యాక్ సైడ్ పార్కింగ్ అని చెప్పారు. సో అక్కడ డ్రాప్ చేశారు మమ్మల్ని. అక్కడి నుంచి ఇక్కడికి ఇది రాజగోపురం అనమాట, నేను ఇంతకుముందు చూపించింది. సో రాజగోపురం ముందర మనము గుడికి వెళ్ళే సైడ్ 2 sides షాప్స్ అనేవి ఇలా పెట్టున్నారు. తర్వాత అయితే మేము పూలకి అంటే పూలు, పండ్లు, కాయలు కొనుక్కుందాము అని అనేసి ఇక్కడికి వచ్చాము. స్వామివారికి ముందుగా కర్పూరం అయితే వెలిగించి టెంకాయ కొట్టి పూజ చేసుకొని మనము దర్శనానికి అయితే వెళ్తాం కదా. సో ఆ ప్రాసెస్ కోసం అనేసి మేము పూజ సామాన్లు తీసుకోవడానికి అనేసి ఇక్కడ ఆగామన్నమాట. ఆ తర్వాత తీసుకొని ఇక్కడ మంచిగా అయితే టెంకాయ కొట్టి కర్పూరం వెలిగించి స్వామివారిని అయితే తలుచుకొని మేము గుడి లోపలికి అయితే వెళ్ళాము. మేము గిరి ప్రదక్షిణకి వచ్చినప్పుడు ఇంత దూరం అయితే రాలేదన్నమాట. ఎందుకంటే ఇక్కడ క్యూ అనేది ఫుల్గా ఉంటారు. మనకు గిరి ప్రదక్షిణకి వచ్చే వాళ్ళే ఉంటారు, వాళ్ళైతే గిరి ప్రదక్షిణ చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ స్వామివారి దర్శనం కోసమే వచ్చే వాళ్ళు ఉంటారు, గిరి ప్రదక్షిణ చేయరు వాళ్ళు. ఓన్లీ స్వామివారి దర్శనం అయితే చేసుకుంటారు కాబట్టి రోడ్లో వరకు ఉంటుందన్నమాట క్యూ. అందుకనేసి మేము ఇక్కడ కర్పూరం వెలిగించడానికి వీలవ్వదు. అందువల్ల మీకు అక్కడ చూపించాను కదండి, మండపం లాగా కట్టున్నది. ఆ మండపం బయట అయితే రథాలు అవన్నీ ఉంటాయి. సో అక్కడైతే మేము కర్పూరం అనేది వెలిగించి అక్కడే కాయ కర్పూరము అంతా పూజ అనేది జరిపించుకొని మేమైతే గిరి ప్రదక్షిణ వెళ్ళిపోయే వాళ్ళము. ఆ మండపంలో ఏమంటే ప్రతిరోజు సూర్యుడు ఉదయించక ముందే అరుణాచలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటిలోంచి ఒక అమ్మాయి కానీ లేదా ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు, అంటే ఊరు మొత్తం అన్నమాట. సో ఒకరైతే వచ్చి స్వామివారికి నృత్య ప్రదర్శనలు అనేవి చేసి స్వామివారిని మంచిగా ఆరాధన అనేది చేసి ఆ తర్వాత గుడి యొక్క తలుపులు అనేది తీసేవారన్నమాట. అది ఒకప్పుడు ఉన్నటువంటి సాంప్రదాయం అండి. ఇప్పుడైతే ఆ సాంప్రదాయం అయితే మేము ఎప్పుడు గమనించలేదు. ఇక్కడ మనము లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు ఫస్ట్ లెఫ్ట్ సైడ్ అయితే వినాయక స్వామి వారి గుడి అయితే వస్తుంది. మేమైతే వీడియో తీయొచ్చో తీయకూడదో అన్నట్లుగా నేను కొద్దిగా నామోషిగానే వీడియో అనేది తీసాను అనమాట.
సో ఇలా అయితే స్వామివారి దర్శనం చేసుకొని బయట వచ్చిన తర్వాత రాజగోపురం చుట్టూ ఇలా చూడండి, పక్షులు అయితే ఏదో ప్రదక్షిణ చేసినట్లు ఇటువైపు అటువైపు రౌండ్ వేస్తూ ఉన్నాయి. సో అది మీకు చూపిద్దామనేసి నేనైతే వీడియో తీశాను అనమాట ఇక్కడ. ఇలా వినాయక స్వామివారి దర్శనం అయితే చేసుకొని మేమైతే అక్కడే ఆలయంలోనే బయట సైడ్ కొద్దిసేపు కూర్చొని మళ్ళీ అయితే లేచి ఇంకా లోపల ఉన్నటువంటి స్వామివారి యొక్క దర్శనం కోసం అయితే వెళ్తూ ఉన్నాము. ఇక్కడైతే ఎంట్రీ అనేది 50 రూపీస్ అనమాట. మేము వెళ్తున్నటువంటి డైరెక్ట్ గుడి యొక్క ఎంట్రన్స్ అనేది డైరెక్ట్గా వెళ్తామన్నమాట. పర్ హెడ్ 50 రూపీస్ అనేది ఛార్జ్ చేశారు. ఫ్రీ లైన్స్ అయితే మేము చూపించాం కదా స్టార్టింగ్లో, లెఫ్ట్లో వెళ్తున్నది ఆ క్యూ అనేది మనకు ఫ్రీ అనమాట. సో అది మాకు తెలీదు, అక్కడైతే ఏ బోర్డు లేదు. ఇంకా సరేలే అయితే ఇంకా ఇక్కడ 50 రూపీస్ అన్నారు, బట్ అయితే టోకెన్స్ అనేవి కానీ టికెట్స్ అనేవి కానీ ఏది ఇవ్వలేదు. సో చూద్దాము లోపల ఎక్కడైనా పెట్టినారా ఏమి అనేసి మేమైతే డైరెక్ట్గా ఎంట్రన్స్ అయిపోయాము. ఇక్కడైతే మీరు ఇంతసేపు చూసింది వేయికాల మండపం అనమాట. ఆ తర్వాత వేయికాల మండపం ముందు ఎదురుగా మనకి స్వామివారి యొక్క అభిషేకం నీళ్ళు అయితే బయట సైడు పడుతూ ఉన్నాయి. వాటిని ఒక పువ్వు తీసుకొని మేమైతే అందరూ చల్లుకుంటూ ఉన్నాము. హనీ అయితే వాళ్ళ బాబాయ్ మీద చల్లడానికి పరిగెత్తుకొని వెళ్ళి చెల్లికైతే చూసింది, బట్ అయితే హైట్ ఎక్కువ కదా, అందుకని మళ్ళీ నేను ఎత్తుకుంటే తర్వాత అయితే చెల్లింది. ఇక్కడ మీరు చూస్తున్నది సుబ్రహ్మణ్య స్వామి వారి గుడి. ఆ తర్వాత అక్కడ పక్కన ఉన్నటువంటిది అయితే మనమైతే తీర్థాలు చెప్పాను కదా, నేను ఫస్ట్ వీడియో చేసినప్పుడు అయితే అరుణాచలం గురించి అప్పుడు చెప్పాను అనమాట, అందులో తీర్థాలు ఉన్నాయి అనేసి. ఇక్కడ అయితే తీర్థం అయితే ఉంది, అది వచ్చి బ్రహ్మతీర్థం అనమాట. గుడిలో ఉన్నటువంటిది కోనేరుని బ్రహ్మతీర్థం అనేసి చెప్తారు. ఇక్కడ చూసినట్లయితే స్వామివారి యొక్క నంది అనమాట. బయట విగ్రహము ఎంత పెద్దదిగా పెట్టారో చూడండి. అంటే లోపల మనకు గుడి ఎంత పెద్దదిగా ఉంటుందో దాన్ని బట్టి ఇక్కడ నంది సైజ్ అనేది కూడా పెద్దదిగా ఉందన్నమాట. ఈ నందికి మహానంది అనేసి పేరు ఉంది. ఏమంటే పెద్దదిగా ఉంటుంది కాబట్టి మెయిన్ అనమాట ఇది. సో అందువల్ల మహానంది అనేసి పెట్టారు. తర్వాత లోపలైతే స్వామివారి ఎదురుగా చిన్న నంది అయితే ఉంది. సో గైస్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూద్దాము. ఇక్కడైతే స్వామివారికి దీపం వెలిగించడానికి నెయ్యి అయితే మనము డబ్బులు చెల్లించి స్వామివారికి కొనివ్వచ్చు అనమాట. మనము జస్ట్ పే చేసి మనకి టోకెన్స్ ఇస్తారు. టోకెన్ అంటే ఒక స్లిప్ లాగా బిల్ అనేది ఇస్తారు. ఆ తర్వాత మన పేరుతో వాళ్ళు ఆ నెయ్యి అనేది స్వామివారికి దీపం పెట్టడానికి అని యూస్ చేస్తారన్నమాట. అండ్ అలాగే ఈ నెయ్యికి మనము డబ్బులు కడతాం కదా, దానికి ఆపోజిట్లో స్వామివారి గుడి యొక్క నమూనా కూడా ఉంటుందండి. ఆలయం లోపల కూడా స్వామివారి యొక్క గిరి అంటే కొండ అనేది చాలా మంచిగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఎలా ఉందంటే గిరి ప్రదక్షిణ అంటే గిరి యొక్క దర్శనం, కొండ యొక్క దర్శనము అవుతుంది, ప్లస్ ఆలయంలో ఉన్నటువంటి స్వామివారి యొక్క దర్శనం కూడా అవుతూ ఉంది. చాలా మంచిగా అనిపించింది మా అందరికీ. ఇక్కడైతే స్వామివారి యొక్క దర్శనం అయితే చేసుకొని మేమైతే బయట వచ్చేసాము. అక్కడ మండపం ఉంటుంది కదా, సో అక్కడైతే కూర్చొని ఉన్నాము. హుండీ దగ్గర పక్కలోనే కూర్చొని ఉన్నాం అన్నమాట. హుండీలో డబ్బులు వేసేసి మాకు లోపల వీడియో తీయచ్చో తీయకూడదు అని అనేసి అనుమానంగా నేనైతే వీడియో అయితే కవర్ చేయలేదు. పౌర్ణమి రోజు అయితే పర్మిషన్ ఇవ్వరంట వీడియో కవర్ చేసుకోవడానికి. మిగిలిన రోజులలో వీడియో తీసుకోవచ్చు అని అనేసి అయితే చెప్పారు. కానీ నాకు అది నేను బయట వచ్చిన తర్వాత తెలిసింది. అందువల్ల నేను లోపల వీడియో అయితే కవర్ చేయలేదండి. నేను ఇక్కడ మండపంలోనే స్టాప్ చేసేసాను. లోపలికి వెళ్ళిన తర్వాత నేను వీడియో ఆఫ్ చేసేసి మొబైల్ అనేది పక్కకు పెట్టేసుకున్నాను.
ఇక ఇక్కడైతే ఎవరైనా బయట టెంకాయ కొట్టకుండా డైరెక్ట్గా టెంకాయలను ఎత్తుకొని వచ్చేస్తూ ఉంటారు కదా, స్వామివారికి ఇవ్వడానికి, పూజ చేయించుకోవడానికి అనేసి. అందుకనేసి ఇక్కడైతే అందరికీ టెంకాయలు తెచ్చుకున్న వాళ్ళకి టెంకాయలు అయితే కొట్టి ఇస్తున్నారు. ఆ తర్వాత అయితే ఇక్కడ స్వామివార్లని చాలామంది ప్రతిష్ఠించి ఉంటారు కదా, అంటే వాళ్ళు కొలిచినటువంటి వాళ్ళు ఇలా ఉంటారు కదా, ఇలా చాలామంది ఉన్నారు. నేనైతే ఇలా ప్రీవియస్ వీడియోస్లో నేనైతే షేర్ చేశాను అరుణాచలం యొక్క విశిష్టత గురించి, దాని ప్రాముఖ్యత గురించి, అక్కడ ఎవరెవరు స్వామివారిని ఆరాధించారు అనేసి, ఎంతమంది స్వామివారి యొక్క భక్తులు ఉన్నారు అనేసి, రాజులు ఎవరెవరు ఉన్నారనేసి అన్నీ నేనైతే ఒక వీడియోని క్లియర్గా చేశానండి. సో ఆ వీడియో లింక్ కూడా నేను ఇస్తాను, తప్పకుండా చూడండి. నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి. ఇక ఇక్కడైతే మేము అరుణాచలేశ్వర స్వామివారి యొక్క దర్శనం అయితే చేసుకొని బయట అయితే వచ్చేసాము. ఇక్కడ చూసినట్లయితే స్వామివారి యొక్క గుడి అనమాట. దాని కట్టరాలతో కట్టినారు కదా, సో వాటిపైన అప్పుడు సంస్కృతంలో ఏవో రాసున్నారు, మాకైతే ఇప్పుడు తెలియదు కాబట్టి నేను వాటిని గురించి నేను చెప్పలేను. ఆ తర్వాత క్యూ లైన్ అనమాట. ఎక్కడికి వెళ్తున్నాము అని అంటే ఉన్నామలై అమ్మవారి యొక్క దర్శనానికి వెళ్తున్నాము. ఉన్నామలై అమ్మవారు అని ఎందుకంటున్నానంటే, అరుణాచలంలో మనము పార్వతీదేవిని ఉన్నామలై అమ్మవారు అని అంటాము. తర్వాత శివస్వామిని అరుణాచలేశ్వర స్వామి అని అనేసి పిలుస్తామన్నమాట. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూద్దాము. ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను చెప్పాను కదా ఉన్నామలై అమ్మవారు అని పిలుస్తారు అనేసి. ఇక్కడైతే శ్రీ ఉన్నామలై అమ్మన్ సన్నిధి అనేసి రాశారనమాట. అక్కడైతే పెద్ద గంట అనమాట, ఆ కాలంలోనే రాగితో చేసినటువంటి గంట, అంత పెద్దది. ప్లస్ దానికి సిస్టమాటిక్ గంట అనమాట. అంటే మనం ఇప్పుడు స్విచ్ వేయగానే మనకు చాలా వచ్చేసినాయి మోటార్స్ టైప్లో, బట్ అయితే అక్కడ అలా కాదండి, స్విచ్ లాగా ఏదో ఉన్నట్టుంది. సో దాన్ని ఆన్ చేసిన తర్వాత ఇది గంట అనేది ఆటోమేటిక్గా అదే రింగ్ అవుతుందన్నమాట. ఇక ఇక్కడైతే అమ్మవారి యొక్క దర్శనం అనేది నేను చేపిస్తాను, చూడండి. ఇక్కడ మీకు నేను ఒక దీపస్తంభం చూపిస్తాను, గమనించండి. సేమ్ ఇలాంటిదే స్వామివారి ఆలయంలో కూడా ఉంది, నేనైతే అక్కడ రికార్డ్ చేయలేదు. ఇక ఇక్కడైతే మనము వెళ్ళి అమ్మవారి యొక్క దర్శనం అయితే చేసుకున్నాము.
సో గైస్ చూసారు కదండి, ఇదండి ఇవాళ వీడియో అయితే. అరుణాచలం వెళ్ళి అక్కడ అరుణాచలేశ్వర స్వామి వారిని మరియు ఉన్నామలై అమ్మవారిని దర్శనం అయితే చేసుకున్నాము. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్కారం.